అధికార పార్టీకి అభ్యర్థులు కరువయ్యారా? పోటీ చేయండి అంటే నో అంటున్నారా? తూర్పు గోదావరి జిల్లాలో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యేలో కొందరిని పార్లమెంటుకు పంపించాలన్న వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయా? అసలు ఒకవేళ మరీ గట్టిగా చెబితే సిట్టింగ్లు రివర్స్ జలక్కిచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారా? తూర్పు గోదావరి జిల్లాలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. నేను గౌతమి. వెల్కమ్ టు బర్డ్ మీడియా. అధికార పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గం మారడం తప్పదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది వైసీపీ అధిష్టానం. పైగా కొందరు ఎమ్మెల్యేలను పార్లమెంటుకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి స్పందన లేదని టాక్. ఫలానా స్థానం నుంచి మీరు ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుంది, అందుకు సిద్ధంగా ఉండనని సమాచారం పంపిస్తే ఎంపీగానా? వద్దు బాబోయ్, మా వల్ల కాదనేస్తున్నారట. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని టాక్. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీగా మార్కాని భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో భరత్ రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతాను పిఠాపురం పంపించనున్నారన్న ప్రచారం జరుగుతుంది. అమలాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న చింత అనురాధకు కూడా ఈసారి ఎక్కడో చోట అసెంబ్లీ సీట్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీకి దింపేందుకు అభ్యర్థులు కొరత కనిపిస్తుంది. ఎంతమందిని అడిగినా ఎంపీ స్థానం మాకొద్దని ఖరాఖండిగా చెప్పేస్తున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా అందులో అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్. ఇక పోటీగా ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబును రంగంలోకి దింపాలన్న ఆలోచన చేసినా ఆయన పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రపోజల్ పెట్టారు. చింతలపూడి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మట్ల ఎలిజాను అడిగితే ఆమె కూడా నో అన్న సమాధానం చెప్పారు. ఇక రాజమండ్రి స్థానం నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ లేదా షర్మిలారెడ్డిని రంగంలోకి దించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి కురసాల కన్నబాబును పోటీలో దించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారన్న డిస్కషన్ నడుస్తుంది. జగన్ పాలనపై వ్యతిరేకత పెరుగుతుందన్న భయం కూడా ఆ పార్టీ నేతల్లో అంతర్లీనంగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే కొత్తగా ట్రై చేసి ఆభాసు పాలవడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారట. అందుకే తాము గెలుస్తామన్న ధీమా ఉన్న స్థానాల్లో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తాం, కానీ ఎంపీగా ట్రై చేసేదేలే అని క్లారిటీ ఇస్తున్నారట. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.